నమస్తే. మనం లవ్ జిహాద్ గురించి విన్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. లవ్ జిహాద్లో ఏం జరుగుతుంది? సహజంగా హిందూ మతానికి చెందినటువంటి యువతులను మోసం చేసి ఆ తర్వాత మతం మార్చి ఏ విధమైనటువంటి ఆకృత్యాలకు పాల్పడ్డారో, ఏ విధంగా మోసం చేశారు, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఒక కొత్త తరహా పంథ అనండి, లవ్ జిహాద్ లాంటిదే ఇది కూడా, బెడ్రూమ్ జిహాదీలు అంటుంటున్నారు. బెడ్రూమ్ జిహాదీలు అంటే ఏంటి అంటే కనుక, జమ్మూ కాశ్మీర్లో మత కల్లోలాలను లేదా అశాంతిని, అస్థిరతను చేయడానికి, అస్థిరతను సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ బెడ్రూమ్ జిహాదీలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల తప్పుడు నెరేటివ్స్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వీళ్ళు రెచ్చిపోతున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి సహాయం అందుతోంది, ఎవరు పథక రచన చేస్తున్నారు, ఎవరు ప్రణాళికలు రచిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం భద్రతా బలగాలకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ పదం మనం కొత్తగా వింటున్నాం, కానీ ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది? ఈ అంశాన్ని గురించి కాస్త బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్కారం. మనం లవ్ జిహాద్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. ఈ బెడ్రూమ్ జిహాదీలు ఏంటి? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో రెచ్చిపోతున్నట్టుగా, కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈ రకరకాల అస్థిరతను సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నారనేది మనకున్నటువంటి సమాచారం. మీ కామెంట్స్ ఏంటి సార్? దీనికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఐఎస్ఐ చాలా ఫండ్స్ సెల్ఫ్ జనరేట్ చేసుకుంటుంది. డ్రగ్స్ ద్వారా, తర్వాత కలెక్షన్స్ ద్వారా, డొనేషన్స్ ద్వారా వివిధ విధాలుగా చేస్తుంది. వీటిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది. ఒకప్పుడు 28 వరకు ఉండేవి, పెద్ద చిన్న వెహికల్ కలిపి. అందులో మేజర్గా 9 వరకు ఉండేవి. వీటి ఫండింగ్ చేయడంలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ అని కానీ, వాళ్ళకి కొత్త రిక్రూట్స్కి ట్రైనింగ్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆ టైంలోనే 1986 టైం నుంచి సివిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ జమాత్ కాశ్మీర్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాని మెంబర్స్ అందరినీ ఆ రోజుల్లో గిలానీ గారు కన్వర్ట్ చేశారు. ఈ బెడ్రూమ్ జిహాదీస్ అంటే ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే, కార్పొరేట్ సెక్టర్లో కొంతమంది పైన మేనేజర్లు, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ భూమి మీద వెళ్లకుండా ఆపరేట్ చేయడం, డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతారు. మార్కెటింగ్ ఇంత చేయాలి, ఆపరేషన్స్ లో ఇంత ఖర్చు తగ్గించేయాలి అన్నట్టుగా డిక్టేట్ చేస్తారు టర్మ్స్. వీళ్ళు ఏమంటారంటే ఆర్మ్ చైర్ పీపుల్ అంటారు, ఆర్మ్ చైర్ మేనేజర్స్ అంటారు. అలాగే కొంతమంది ఆర్మ్ చైర్ జర్నలిస్టులు కూడా ఉంటారు మీ దాంట్లో. మీరు చాలా మందిని చూసే ఉంటారు రియల్ లైఫ్ లో. అలాగే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఐఎస్ఐ ద్వారా వీళ్ళ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరికైతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ విపరీతంగా ఉందో, సొసైటీలో ఏదో విధంగా రెస్పాన్సిబిలిటీ ఉందో, కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసింది. ఇందులో భాగంగా లేని లాయర్స్ ఎక్కువగా, ఎందుకంటే పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ అవుతుంది, తర్వాత అన్ని చోట్ల తిరుగుతారు, కోర్టులో కేసులు కూడా దెబ్బలాడతారు. వీళ్ళ మీద బాగా ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళకి మంత్లీ రిటైనర్షిప్ అని చెప్పి ఒక ఫిక్స్డ్ అలవెన్స్ ఇస్తారు. వైఫై మెయింటైన్ చేయడానికి, మొబైల్ కమ్యూనికేషన్స్, అంటే 2000 తర్వాత అయితే మొబైల్ కమ్యూనికేషన్స్ పెరిగినాయి. 89 to 2005 వరకు మొబైల్ కమ్యూనికేషన్స్ అంత ప్రామినెంట్ గా ఉండే కాదు. ఆ రోజుల్లో అయితే ల్యాండ్ లైన్ టెలిఫోన్స్ మీద, తర్వాత ఫిజికల్ ట్రావెల్ మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేసేవారు. వీళ్ళకి ఖర్చులకు గాను ఒక రిటైనర్షిప్ ఇస్తున్నారు. తర్వాత వీళ్ళలోనే గ్రేడ్స్ ఉంటారు, 1, 2, 3, 4 అన్నట్టుగా. ఈ లోయర్ గ్రేడ్ వాళ్ళు ఏంటంటే ఊరికనే ఈ మెసేజెస్ స్ప్రెడ్ చేయడం వీటిలో భాగంగా ఉంటారు. వీళ్ళే స్టోన్ థ్రోయింగ్ కూడా వస్తారు, స్టోన్ థ్రోయింగ్ కి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలా ఉంటారు. ఇంకొంచెం గ్రేడ్ పెరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ రూట్ క్లియర్ గా ఉంది, మిలిటరీ ఎక్కువ ఆపరేట్ ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ ఫోకస్ ఎక్కువ ఉంది అన్న హింట్స్ వాళ్ళు పాస్ ఆన్ చేస్తా ఉంటారు. ఇంకా మూడోది వస్తే డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో భోజనాలు, వాళ్ళ ఇంట్లో షెల్టర్, వాళ్ళ ఇల్లు కూడా కన్వీనియంట్ గా అలా కడతారండి. అంటే ఫాల్స్ ఫ్రంట్, అంటే 2 గోడలు కట్టేసి మన దాంట్లో బ్లాక్ మనీ ఎలా దాస్తారో సినిమాలో చూస్తాం. అలాగే ఒక మనిషి పడుకునే విధంగా, వాడికి గాలి అందే విధంగా ఆ 2 గోడల మధ్యలో దారి చిన్న రూమ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఆర్మీ రియల్ గా హౌస్ సెట్ చేసినా కానీ
వీడు బయటికి దొరకడు, ఆ లోపల ఉండిపోతాడు. ఓకే. ఎస్పెషల్లీ సీనియర్ కమాండర్స్, లేకపోతే పాకిస్తాన్ నుంచి ఎస్హెచ్జి క్యాడర్స్, ఉమ్, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ సర్వింగ్ పీపుల్ మన ఇండియా అదే కాశ్మీర్లోకి వచ్చి కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళని అలా దాస్తారు. ఉమ్, ఇంకొకటి ఉంది, వీళ్ళలోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఉమ్, ఆ ఫండ్స్ పెట్టుకుని ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తుందో అంటే ఆ డిస్ట్రిక్ట్ మొత్తం ఎంటైర్ వ్యాలీలో కానీ, జమ్మూలో కానీ, ఇంకా అవసరం వస్తే ఢిల్లీలో వీటిలో కానీ వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఉమ్, వీళ్ళకి హవాలా ద్వారా మనీ వస్తుంది. గల్ఫ్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ హోమ్ రిమిటెన్స్ చేస్తారు. మన వెస్టర్న్ యూనియన్ మనీ అన్నది లీస్ట్ సెక్యూర్డ్ వే ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ. అందులో చాలా ఈజీగా వేరే వాళ్ళకి మనుషులకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రిలేటివ్స్. ఓకే. అలాగే గిలానీ గారు బతుకుండగా ఏంటంటే బంగ్లాదేశ్లో సీట్స్, మెడికల్ సీట్స్ చాలా డిమాండ్లో ఉంటాయి. కాశ్మీర్లో ఎవరికైతే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ దొరకలేదో వాళ్ళందరూ బంగ్లాదేశ్ వెళ్తారు. ఆ బంగ్లాదేశ్లో అక్కడ కట్టాల్సిన ఫీజు ఇక్కడ అందించేస్తారు. పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడ బంగ్లాదేశ్లో మెడికల్ కాలేజీకి పే చేస్తారు. సో ఆ విధంగా హవాలా ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, ఫిజికల్ క్యారేజ్ లేకుండా. ఇది చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు 100% ఓజీడబ్ల్యూస్ అంటారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. ఇప్పుడు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కి స్లీపర్ సెల్స్ కి తేడా ఏమైనా ఉందా? లేదండి. ఇద్దరు ఒకటే. అంత స్లీపర్ సెల్స్ లో వేరియస్ గ్రేడ్స్ అన్నమాట. ఓకే. స్లీపర్ సెల్స్ అంటే కొంచెం వాళ్ళు చాలా సార్లు ఇన్యాక్టివ్ గా ఉంటారు, సంవత్సరాల తరబడి. ఉమ్. వీళ్ళైతే కాశ్మీర్ లో 1989 నుంచి నడుస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఢిల్లీ, జమ్మూ, తర్వాత నేపాల్ బోర్డర్. ఎవరైతే నేపాల్ ఎందుకంటే కొంతమంది టాప్ టెర్రరిస్ట్ లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని దుబాయ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, వేరే కంట్రీస్ నుంచి కానీ, ఇటలీ నుంచి కానీ నేపాల్ పంపించి నేపాల్ నుంచి బై రోడ్ రూటు ఇక్కడికి వస్తారు. వీళ్ళని యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయడానికి కొన్ని హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికి కొంతమంది మనుషులు ఉంటారు. ఇదంతా పకడ్బందీగా జరిగే వ్యవహారం. ఏదో టెర్రరిజం అన్నది యథాలాపం కాదు, ఇది ప్రాపర్లీ బడ్జెటెడ్ కూడా. వాళ్ళు బడ్జెట్ దాటితే చాలా కష్టాలు పడతారు ఒక్కోసారి. చాలా సింక్రనైజ్డ్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్గా భాగం ఏముంటుందంటే ఎప్పుడైతే టెర్రరిస్ట్ నంబర్స్ తగ్గిపోతారో, ఒకప్పుడు 5,000 వరకు, 4,000 నుంచి 5,000 మంది వరకు ఉండేవారు 1994 ఆ ప్రాంతంలో. అది ఇప్పుడు దాదాపు 120-150 మధ్యలో ఉంటారని నేను నా అంచనా. ఎక్కడ? ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లో. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాపర్ గా పాకిస్తాన్ లో ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఎల్ఈటి కానీ, జేఏఎం కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఏదైతే లోకల్ గ్రూప్ ఉందో వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇందులో బహుశా ఒక 1/2 మంది వరకు ఉండొచ్చు పాక్ ఎస్హెచ్జి సోల్జర్స్, ఎవరినైతే రిటైర్మెంట్ చూపించి పంపించేస్తారు బయటికి, అంటే డినైబిలిటీ తోటి. కానీ వాళ్ళకి జీతాలు ఇంటికి వెళ్తానే ఉంటాయి, పెన్షనబుల్ సర్వీసు, తర్వాత కంపెన్సేషన్, ఇన్సూరెన్స్ అన్ని వస్తూనే ఉంటాయి. సో చాలా ప్లాన్డ్ గా ఇక్కడికి ప్రవేశపెడతారు. అలాగే ఎవరైనా సరే టెర్రరిస్టులు చనిపోయారు అనుకోండి, మన ఇండియన్ టెర్రరిస్టులు బై ఎనీ ఛాన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు హిజ్బుల్ ముజాహిద్దీన్ లో బేసికలీ ఉండి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయడం, దానికి ప్రాపర్ రసీద్ తీసుకోవడం, అకౌంటింగ్ చేయడం, ఇంకా నన్ను అడిగితే ఆడిట్ కూడా, ఒక ఇన్ఫార్మల్ ఆడిట్ కూడా ఉంటుంది. ఇంత పకడ్బందీగా నడుస్తున్నాయి. ఎప్పుడైతే టెర్రరిజం తక్కువైపోతుందో వీళ్ళది ఎక్కువ నడుస్తున్నాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మీరు సోషల్ మీడియా నిజంగా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జమ్మూ కాశ్మీర్ అన్న వర్డ్ టైప్ చేస్తే చాలు, బోల్డంతా వివిధమైన ప్రచారాలు కనిపిస్తాయి. చాలా సాఫ్ట్ గా, అంటే మరీ హార్డ్ కోర్ కింద మాట్లాడకుండా సాఫ్ట్ గా మెల్లగా పెడతారు, లేకపోతే డౌట్స్ క్రియేట్ చేస్తారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, లోవర్ ఎడ్యుకేషన్ పీపుల్, వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ బిట్వీన్ 14 to 22 ఈ ఏజ్ గ్రూప్ మోస్ట్ వల్నరబుల్. వీళ్ళే సూసైడ్ బాంబర్స్ అవుతారు అయినప్పుడు, వీళ్ళే స్టోన్ పెల్టింగ్ చేస్తారు. ఈ 14 to 22 ఏజ్ గ్రూప్ తొందరగా కన్విన్స్ అయిపోతుంది. వీళ్ళని చాలా వరకు కొంతమందిని ఒక 1/2 మంది పైన ఏరివేయడం జరిగింది గవర్నర్ పరిపాలనలో, ప్రస్తుతం కూడా నడుస్తోంది. ఎందుకంటే తీరా చూస్తే
హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి. ఉమ్, అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు తీసివేయడం జరిగింది అనుకోండి, ఉమ్, ఇలా చాలా మంది ఉంటారు ఓజీడబ్ల్యూస్, వేరియస్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసేవాళ్ళు, ఆర్మీకి దగ్గరగా పనిచేసేవాళ్ళు, ఆర్మీ క్యాంప్ కి ఎదురుగుండా ఉండే షాపులు, ఉమ్, లేకపోతే ఆ ఏరియాలో తిరిగే ట్యాక్సీలు, అవును. ఎస్పెషల్లీ ట్యాక్సీ వాళ్ళు కూడా ఏమవుతుందంటే ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పుడు శ్రీనగర్ అటువంటి ప్రాంతం ఉంటే వాళ్ళకి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తిరగడం వల్ల ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. అవును. తర్వాత సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చెప్పగలుగుతారు. అవును. అవును. ఇంకా 5th గ్రేడ్ వాళ్ళు ఉన్నారంటారా, ఈ 5th గ్రేడ్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు. అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అంటే మేందర్ చేరుకున్నారనుకోండి టెర్రరిస్టులు, మేందర్ నుంచి శ్రీనగర్ ఎలా తీసుకురావాలి, బస్సులో తీసుకురావాలా, ఏ ట్యాక్సీలో తీసుకురావాలి, ఏ ట్రక్ లో తీసుకురావాలి, వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి అనేది వాళ్ళు కోఆర్డినేట్ చేసి తీసుకోవాలి. కరెక్ట్. ఎలాగా ఇది జరుగుతుంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఈ సోషల్ మీడియా వేదికగా ఇది రాంగ్ నెరేటివ్స్ సెట్ చేయడము, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడము, ఇదంతా కూడా 2019 ఎప్పుడైతే ఆర్టికల్ 370 అబ్రగేట్ చేశారో ఆ తర్వాత కొంత ఆంక్షలు రావడంతో కొంత తగ్గింది. మళ్ళీ రీసెంట్గా జరిగిన ఎలక్షన్ తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదంతా తీసేశారు కాబట్టి మరొకసారి వీళ్ళు ఆ పాత ట్రెండ్ని మళ్ళీ తీసుకొస్తున్నట్టున్నారు. మళ్ళీ అక్కడ ఏదో ప్రభుత్వాన్ని అస్థిరపరచడమో లేకపోతే మత కల్లోలాలు సృష్టించడమో, ఏదో ఒక రకమైనటువంటి అశాంతిని సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మరోసారి. ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఏమంటారు ఉగ్రవాదం అని అనాలి మనం. అవును, ఎగ్జాక్ట్లీ అని. ఎందుకంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎస్పెషల్లీ నాన్ ఎలక్టెడ్, ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ అవ్వలేదో ముఫ్తీ అంటే పేరు తీసుకోవచ్చు, ముఫ్తీ గారి స్టేట్మెంట్లు చూస్తే అన్ని యాంటీ ఇండియన్ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి, ఎంత పాజిటివ్ చేసినా కానీ. ఆఖరికి ఆపరేషన్ సింధూర్ను కూడా ఆవిడ క్రిటిసైజ్ చేయడం జరిగింది. పెహల్గాంలో మా టూరిజం పోవడం జరిగింది అన్నట్టుగా మాట్లాడారు ఎక్కువ. ఎస్, టూరిజం పోయింది, కానీ దానికి ఒక కారణం ఉందని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు పోయింది అది మీరు ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, అలాగే పాలెస్టీన్ మీద స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఎనీహౌ ఏదైనా కూడా ఇది భద్రతా దళాలకు ఒక వేకప్ కాల్ లాంటిది. చాలా అప్రమత్తంగా ఇప్పటికే ఉన్నారు, మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేంటంటే స్లో పాయిజన్ లాగా ఉంటుంది, వెంటనే వీళ్ళ వల్ల తెలియదు కానీ ఒక విధమైనటువంటి ద్వేషభావాన్ని స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఈ బెడ్రూమ్ జిహాదీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భద్రతా దళాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చూద్దాం సార్ ఎంత సమర్థవంతంగా, ఇప్పటివరకు సమర్థవంతంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే కొనసాగించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ రావు గారు, ధన్యవాదాలు. మరి ఈ కొత్త తరహా ఉగ్రవాదం బెడ్రూమ్ జిహాదీలు, గతంలో లవ్ జిహాదీ చూసాం, ఇప్పుడు బెడ్రూమ్ జిహాదీలు తయారయ్యారు. ఈ విధమైనటువంటి అశాంతిని సృష్టించేటువంటి ప్రయత్నము, మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి వారిని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా ఏరి పారేయాలి, ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేదా భద్రతా దళాలు? మీ అభిప్రాయాల్ని మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.